దిగ్గజం ఇళయరాజా మద్రాస్ హైకోర్టులో కేసు నమోదు చేశారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో తన పాటలు అనధికారికంగా వాడారని ఆరోపణ చేశారు. 5 కోట్ల పరిహారం, పాటల తొలగింపు, క్షమాపణ కోరుతూ పిటిషన్ వేశారు. అయితే నిర్మాతలు ఆయన ఆరోపణలను ఖండించారు. పూర్తి వివరాలు చూద్దాం. ఇళయరాజా తన మ్యూజిక్ కాపీరైట్ ఉల్లంఘనపై మైత్రి మూవీ మేకర్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీలో తన మ్యూజిక్ని తన అనుమతి లేకుండా ఉపయోగించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ వివాదం సినిమా విడుదలకు ముందే ఉత్కంఠ రేపుతోంది. ఇళయరాజా తన పాటల సంరక్షణ కోసం గతంలోనూ ఇలాంటి కేసులు వేశారు. నిర్మాతలు మాత్రం తమ వైపు న్యాయం ఉందని వాదిస్తున్నారు. సెప్టెంబర్ 8న జరిగే విచారణలో కోర్టు నిర్ణయం ఈ వివాదానికి దిశానిర్దేశం చేయనుంది. సంగీతం హక్కులపై ఈ కేసు సినీ పరిశ్రమలో కీలక చర్చను రేకెత్తిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రం SSMB 29తో ప్రపంచ స్థాయి లక్ష్యం పెట్టారు. మహేష్ బాబు హీరోగా హాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేయనున్న ఈ సినిమా 10,000 కోట్ల ఆదాయం ఆశిస్తోంది. పూర్తి వివరాలేంటో చూద్దాం. రాజమౌళి రూపొందించనున్న SSMB 29 సినిమా 120 దేశాల్లో మార్చి 27, 2027న విడుదల కానుంది. మహేష్ బాబు కెరియర్లోని అత్యంత భారీ ప్రాజెక్టుగా ఈ చిత్రం నిలవనుంది. బాహుబలి, RRRలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి ఈ సినిమాతో హాలీవుడ్ను టార్గెట్ చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతికత, అద్భుతమైన కథాంశంతో ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. సినీ విశ్లేషకులు ఈ ప్రాజెక్టును భారత సినిమా చరిత్రలో మైలురాయిగా భావిస్తున్నారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి చుట్టూ సోషల్ మీడియాలో గాసిప్స్ హాట్ టాపిక్ గా మారాయి. అక్కినేని హీరో సుశాంత్తో ఎయిర్పోర్ట్లో కలిసి కనిపించిన ఈ బ్యూటీ డేటింగ్ రూమర్స్ ను రేకెత్తిస్తోంది. నిజమా అబద్ధమా? పూర్తి వివరాలు చూద్దాం. మీనాక్షి చౌదరి, సుశాంత్ల మధ్య డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎయిర్పోర్టులో వీరిద్దరూ కలిసి కనిపించిన వీడియో వైరల్గా మారింది. 2021లో ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమా సమయంలోనే ఈ గుసగుసలు మొదలయ్యాయి. మీనాక్షి లక్కీ భాస్కర్ సినిమాతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ప్రస్తుతం నాగచైతన్య సరసన NC24లో నటిస్తున్నారు. గతంలో సుశాంత్తో రూమర్స్ను ఆమె ఖండించి అతను కేవలం స్నేహితుడని చెప్పారు. అయినా ఈ తాజా వీడియోతో చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. నెటిజన్లు వీరి బంధంపై ఆసక్తిగా చర్చిస్తున్నారు.